ఏమిటి నాన్న? డ్రాయింగ్ బుక్ కావాలి. డ్రాయింగ్ బుక్కా? ఎవరది? వర్ష వాళ్ళ అబ్బాయి అండి. ఏంట్రా? డ్రాయింగ్ బుక్ కావాలి. నీ డ్రాయింగ్ బుక్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆ రూమ్ లో ఉంది. లోపల? అదిగో అక్కడ ఉంది, నేను చూపిస్తాను రండి. ఇక్కడెక్కడుందిరా? అదిగో అక్కడ. ఇక్కడ? థ్యాంక్స్ అంకుల్. స్కెచ్ బుక్ ఉందన్నయ్య. రాహుల్, చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? తీసుకోవడానికి వచ్చాడమ్మా. ఎందుకు అరుస్తుంది? ఎందుకండి అంత కోపడుతుంది పిల్లాడి మీద? నాకేం అర్థం కావడం లేదు. సరే, వాడు పెట్టిన బుక్ వీడికి ఎలా తెలుసు? తెలీదే. హలో. ఏయ్, రియా అంత ఒక మనిషి అని దాని దగ్గర ఏదేదో చెప్పామంట. ఇక్కడ ఆఫీస్లో అందరూ నన్ను ఏదో దుఃఖం విచారించినట్టు అడుగుతున్నారు. నేను చెప్పేది నువ్వేనుంటే నేనెందుకు తనతో చెప్తాను? కొన్ని రోజులు వదిలి వెళ్ళినందుకే ఇంత ప్రాబ్లం. ఇదే నువ్వు ఇంటిని చూసుకునే లక్షణమా? రాజ్, ఇక్కడ ఏం జరుగుతోందో తెలియకుండా మాట్లాడకు. ఒక్కరోజు ఇక్కడ ఒంటరిగా ఉండి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఫోన్ పెట్టే. ఏయ్ వర్ష, హలో హలో. హలో. హే, వాట్స్ హ్యాపెనింగ్? అక్కడ ఏం జరుగుతోంది? జస్ట్ నవ్ రాజ్ కాల్డ్. హిస్ నెవర్ స్పోకెన్ లైక్ దిస్ బిఫోర్ టు మీ. సారీ వరు, నేను తెలియకుండా నిషా దగ్గర చెప్పేశాను. తను ఆఫీస్ ఫుల్గా స్ప్రెడ్ చేసింది. ఐఎమ్ రియలీ సారీ వరు. ఐ వాంట్ ఫినిష్ దిస్ సోన్. డూ వన్ థింగ్. ఆఫీస్ అయ్యాక ఇంటికి వస్తావా? నీ ఇంటికా? నేను రాను. సరే, నువ్వు ఒక పని చేయి. ఏంటి? మన ఊర్లో ఉండే ఫేమస్ అయిన ఒక పెద్ద బ్లాక్ మెషిన్ ఎవరైనా ఉన్నారా సర్చ్ చేయి. వాళ్ళ వల్ల మనకి ఏమైనా హెల్ప్ దొరుకుతుందని చూద్దాం కదా. ఓకే ఫైన్, వీడియో కాల్ చేయి. వర్ష, ఏంటి? వర్ష, అది నీ వెనకాలే ఉంది. తెలుసు, ఇది నా ఇల్లు. నేను ఇంకెవరి కోసం వదులుకోను. ఏం లేదు రాహుల్, ఏం లేదు.